కదండి పదచ్ఛేదం. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ, యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ, యద్యత్ ఆచరతి శ్రేష్ఠ. యద్యత్ దేన్నైతే, ఏది ఏది అది. యత్ యత్ యద్యత్ ఆచరతి శ్రేష్ఠ, యద్యత్ శ్రేష్ఠ ఆచరతి, దేనినైతే శ్రేష్ఠుడు ఆచరిస్తూ ఉంటాడో తత్తత్ ఏవ ఇతరో జన. చూసుకోండి, తత్తదేవేతరో జన, తత్తత్ ఏవ ఇతరో జన, తత్ తత్ తత్తత్. యత్ యత్ ఏదేదైతే శ్రేష్ఠుడు చేస్తూ ఉంటాడో, ఆచరిస్తూ ఉంటాడో, తత్తత్ దానిని ఇతరో జన అంటే అన్యజన, అన్యజన తదనుగత అంటే దాన్ని అనుసరిస్తూ పోతారు. తదనుగత ఏదైతే శ్రేష్ఠుడు ఆచరిస్తూ ఉంటాడో ఈ ప్రపంచంలో మిగిలిన వాళ్ళు కూడాను, అయ్యా శ్రేష్ఠుడు ఆ విధంగా ఆచరించాడు కనుక ఆచరించదగింది ఏదో అది ఎవరికి తెలుసు అంటే శ్రేష్ఠుడికే తెలుసు. శ్రేష్ఠుడు ఆ మార్గంలో ఎప్పుడైతే ఆచరిస్తూ ఉండాడో మనం కూడా అలాగే ఆచరించాలి అని ఇతరో జన, ఇతర జన అంటే అన్యజన అంటే ఇతర జనులు, తదనుగత అది తదనుగత, ఇతరో జన తదనుగత ఆయన్ని అనుసరించే పోతారు అందరూ. సయత్ ప్రమాణం కృతే, థర్డ్ లైన్, సహా వాడు ఎవరు, ఆ శ్రేష్ఠ, యత్ ప్రమాణం కురితే, యత్ దేనిని ప్రమాణం కురితే ప్రమాణంగా స్వీకరించి చేస్తాడో, కురితే ఆచరిస్తాడో అని అర్థం. ఇది ప్రమాణము అని కనుక శ్రేష్ఠుడు ఆచరించినట్లయితే లోకః తదనువర్తతే, లోకః తదనువర్తతే, లోకస్తదనువర్తతే, లోకః తదనువర్తతే. కాబట్టి లోకం కూడా దాన్నే అనుసరిస్తూ పోతుంది. సహా యత్ ప్రమాణం కృతే, వాడు ఏదైతే ప్రమాణము అని చేస్తూ పోతాడో, శ్రేష్ఠుడు చేశాడు కనుక ఇది ప్రమాణము, దీన్ని మనం ఆచరించగా తప్పదు, ఇట్ ఈస్ అన్ అథారిటీ అని లోకః లోకము తదనువర్తతే, తదేవ ప్రమాణీకరోతి ఇత్యర్థః. తదేవ ప్రమాణీకరోతి కాబట్టి వాడు ఏదైతే ప్రమాణంగా తీసుకొని ఆచరిస్తూ ఉంటాడో దానినే అందరూ కూడాను ప్రమాణంగానే స్వీకరిస్తాడు. కాబట్టి అయ్యా శ్రేష్ఠుడు ఆచరించిందే ఎందుకు ఆచరించాలంటావేమో, శ్రేష్ఠుడు ఏదైతే ఆచరిస్తాడో నాయన దానినే ఇతరులు ఆచరిస్తారు. ఎప్పుడు కూడాను ప్రతి మనిషిలో ఒక సహజాతం ఉంది. సహజాతం అంటే, జాతం అంటే పుట్టుక, సహ అంటే సహజంగానే పుట్టిందని అర్థం, అంటే జన్మతః. దాన్ని ఇన్స్టింక్ట్ అంటాం, ఇంగ్లీష్లో మనం ఇన్స్టింక్ట్ అంటాం, అదే సహజాతం. అందులో అనుకరణ అనేటువంటిది ఒక సహజాతం, అనుకరణ సహజాతం, ఇమిటేటివ్ ఇన్స్టింక్ట్. ఒక ఇమిటేషన్ ఉంటుంది అంటే ఇతరులని అనుసరించడం, అనుకరించడం, ఇతరులని అనుకరించడం. సాధారణంగా ఎవరిని అనుకరిస్తారు, ఎవడైతే శ్రేష్ఠుడుగా ఉంటాడో వాడిని అనుకరిస్తారు, అది ఇంకేం లేదు. కాబట్టి శ్రేష్ఠుడు తెలిసినవాడు గనక, శాస్త్రం శుభ్రంగా తెలిసినవాడు గనక, శాస్త్రంలో ఉండేటువంటి లోతులు కూడా తెలిసినవాడు గనక, శాస్త్రాన్ని చక్కగా ఎరిగినవాడు గనక శాస్త్రానుగుణంగా తాను ఆచరిస్తాడు ఎవరు, శ్రేష్ఠుడు. కాబట్టి సామాన్యులు ఏం చేస్తారు, శాస్త్రం తెలియని వాడు గనక, శాస్త్రం తెలిసిన శాస్త్రజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో, ధర్మజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో అతడు ఏ విధంగా అయితే చేస్తూ ఉంటాడో కర్మల్ని వాటిని అనుసరిస్తూ పోతారు. ఎందుకని, అతను శాస్త్రం తెలిసినవాడు, పైగా ధర్మంగా జీవించినటువంటి వాడు, ఆయన జీవితమే ధర్మబద్ధంగా ఉంది. అటువంటి వాడు జీవితం ఇంత శోభాయమానంగా ఉంది కనుక అలాంటి వ్యక్తిని మనం కూడా అనుసరించాలి అనేటువంటి ఉద్దేశం చేత జస్ట్ అనుకరణ సహజాతం, జన్మనా సహజాయితే, ప్రతి మనిషికి జన్మతోనే పుట్టింది ఇది, ఈ అనుకరణ అనేటువంటిది, ఇది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అంటుంటారు, ఏమయ్యా నువ్వు ఈ పని చేశావంటే ఆయన చెప్పాడండి అంటారు. తమాషా చూడండి, మనకు పెద్దలు అంటూ ఉంటారు, ఆయన చెప్తే నువ్వు ఎందుకు చేయాలి, ఆయన మాట వేదవాక్కు అండి నాకు, ఇది పాయింట్. ఇవన్నీ చిన్న చిన్న మాటలు కానీ వాటిలో చాలా అర్థాలు ఉన్నాయి. వేదవాక్ అంటే వేద ప్రమాణ, వేదం ప్రమాణం కదా, ప్రమాకరణం అంటే వేదం ఏది చెబితే అది ప్రమాణం, దాన్ని కాదనడానికి అవకాశం లేదు. కానీ ఆయన మాట నాకు వేదవాక్కు అంటాడు. చూచారా, వేదవాక్కు అంటే ఏంటి,
వేదం చెబితే ఎట్లా ప్రమాణమో ఈయన మాట కూడా అలాగే ప్రమాణం. ఎందుకని ప్రమాణం? ఆయన శ్రేష్ఠుడు గనక. ఆయన శ్రేష్ఠుడు గనక నేను శ్రేష్ఠుడిని కాదు, అశ్రేష్ఠ శ్రేష్టానుసారి. కాబట్టి ఆయన నేను అనుసరించిపోవలసిందే కానీ మరొక మార్గం లేదు. కాబట్టి శ్రేష్ఠ ప్రధాన, దాని అర్థం అది. శ్రేష్ఠ అంటే ప్రధానమైనవాడు, ఇంపార్టెంట్ పర్సన్. ఇటువంటి శ్రేష్ఠుడు ఎవడైనా ఉంటే సమాజంలో వాడు మార్గదర్శకుడుగా ఉండాలి, ఇతరులకి సన్మార్గాన్ని చూపేవాడుగా ఉండాలి. సన్మార్గాన్ని ఎప్పుడు చూపగలుగుతాడంటే తాను ఆచరిస్తేనే ఇతరులకు సన్మార్గాన్ని చూపేవాడై ఉంటాయి. కాబట్టి వాడి వాక్కుల ద్వారా వాడు ఏదంటే అది మాట్లాడడానికి అవకాశం లేదు. ఇప్పుడు అర్థం తెలియనటువంటి వాడు ఏదన్నా అది మాట్లాడచ్చు, కానీ విషయం తెలిసినటువంటి వాడు ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఎట్లా మాట్లాడాలో తెలిసి మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి వాడి వాక్కుల ద్వారా కానీ ఆచరణ ద్వారా కానీ ఇతరులకు మార్గదర్శకంగానే ఉండాలి. ఎందుకని వాడు మాట్లాడినా చేసినా వాటిని అనుసరించి చరించేటువంటి వాళ్ళు బాగుపడే అవకాశము ఉంది, చెడిపోయే అవకాశం కూడా. ఎందుకని శ్రేష్ఠుడు అతను ఏది చెప్తే అది నేను ఆచరించాలని కనుక పోయినాడంటే, ఆ శ్రేష్ఠుడు కనుక దారి తప్పాడంటే మాత్రం వీడు కూడా దారి తప్పినవాడు అవుతాడు. కాబట్టి తాను ఎప్పుడైతే ఇతరులకు మార్గదర్శకుడు అయ్యాడో, ఆ మార్గాన్ని సూచించేవాడు అయ్యాడో, వాళ్ళకి సరైనటువంటి బాటలో వాళ్ళని నడిపేవాడు అయ్యాడో, తాను ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఏది ఆలోచించినా తన ఆచరణ ద్వారా కానీ వాక్కుల ద్వారా కానీ వాళ్ళకి ఆదర్శుడై ఉండాలి, ఆదర్శప్రాయుడై ఉండాలి. కాబట్టి ఆచరతి అన్నప్పుడే ఆచార్య శబ్దం కనపడతా ఉంది. ఆచార్య స్వయం ఆచరతి పరాన్ ఆచారయతి. స్వయం ఆచరతి, తనకు తానుగా ఆచరించాలి. పరాన్ ఆచారయతి, ఇతరులు తనను చూసి ఆచరించేటట్లుగా జీవించాలి. అది అప్పుడే తను ఆచార్యుడవుతాడు. ఇతరులు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని జీవించగలుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి శ్రేష్ఠ శబ్దం ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. జ్యేష్ఠ శబ్దంలో కూడా కనపడుతుంది. ఉదాహరణకి ఒక గృహం ఉందనుకోండి, ఇల్లు. ఇంటిలో తండ్రి ఉన్నాడు. తండ్రి చెప్పినట్టుగా ఇంట్లో అందరు వింటారు కదా. తండ్రి ఏదైతే చెబుతాడో, తండ్రి చెప్పిన మాటని తల్లి వింటుంది, అన్నదమ్ములు వింటారు, అక్కచెల్లెలు వింటారు, అందరూ వింటారు. ఎందుకని? జ్యేష్ఠ. కాబట్టి ఆయన జ్యేష్ఠుడు అంటే ప్రధానమైన వాడు. చూసారా? జ్యేష్ఠ ప్రధాన, శ్రేష్ఠ ప్రధాన. ఇక్కడ శ్రేష్ఠ ఏవ జ్యేష్ఠ. కారణం ఏంటి? ఇంటిలో ఎవడండి జ్యేష్ఠుడు? తండ్రి. కాబట్టి ఆయన శ్రేష్ఠుడు. ఆయన ఏం చెప్పింది మనం అది చేయాలి అని అనుకుంటూ ఉంటారు. సపోజ్ తండ్రి లేడనుకోండి, తల్లి శ్రేష్ఠ. తల్లి కూడా లేదనుకోండి, జ్యేష్ఠ భ్రాత పితృసమ. పెద్దన్న ఉంటాడనుకోండి, అతను తండ్రి లాంటి వాడు. కాబట్టి తండ్రి ఎట్లాగైతే జ్యేష్ఠుడు, జ్యేష్ఠ భ్రాత పెద్దన్న కూడాను మనకు తండ్రి లాంటి వాడే. కాబట్టి ఆయన చెబితే మనం వినాలి. కాబట్టి ఈ విధంగా వింటూ వస్తాం. అదే ఒక ఆఫీసుకు పోయినామనుకోండి, ఆఫీసరు జ్యేష్ఠ, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో అతను జ్యేష్ఠ. అతను చెప్పినట్టుగా అందరూ వినాలి. ఆయన చెప్పినట్టే మేనేజర్ వినాలి, ఆయన చెప్పినట్టే సూపరింటెండెంట్ వినాలి, ఆయన చెప్పినట్టే యూడీ క్లార్క్ వినాలి, ఆయన చెప్పినట్టే ఎల్డీ క్లార్క్ వినాలి, ఇంక చివరి వరకు బిళ్ళబంటరత వరకు. కాబట్టి ఆయన్ని ఎవరూ కాదనడానికి అవకాశం లేదు, ఎందుకంటే జ్యేష్ఠ. కాబట్టి సాధారణంగా ఈ విషయాల్లో జ్యేష్ఠుడు ఎవడైతే ఉంటాడో వాడు శ్రేష్ఠుడు అని మనం అనుకుంటాం. కానీ జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు కానవసరం లేదు. దిస్ ఈజ్ ద పాయింట్. ఇప్పుడు ఆఫీసర్ ఉంటాడు, అందుకని జ్యేష్ఠుడైతే ఆయన కూడా ఆదర్శంగా ఉండాలి. ఒక ఆఫీసరు చాలా హానెస్ట్గా ఉండాడు అనుకోండి, అంటే ఇంకా ఆఫీస్ అంతా హానెస్ట్గా ఉంటుంది. ఆఫీసరు కరప్ట్ అనుకోండి, ఆఫీస్ అంతా కరప్ట్ అయిపోతుంది, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఆ జ్యేష్ఠుడు ఏ విధంగా ఉండాలో అతడు అలా ఉంటేనే శ్రేష్ఠుడు అవుతాడు. ఒకవేళ ఉండకుండా మరొక విధంగా ఉన్నాడు అనుకోండి, అతడు జ్యేష్ఠుడే కానీ
శ్రేష్ఠుడు కాదు. కాబట్టి జ్యేష్ఠుడైనంత మాత్రాన శ్రేష్ఠుడు కాని అవసరం లేదు. కానీ శ్రేష్ఠుడు మాత్రం ఎప్పుడు జ్యేష్ఠుడే. దట్స్ ద పాయింట్. 32 సంవత్సరాలనైనా వైరాగ్యం ఉండి ఆలోచించేవాడికి కళ్ళు తిరిగిపోతాయి. వాట్ ఈస్ 32 years? 32 years ఓల్డ్. 32 సంవత్సరాలంటే ఏమన్నా ఊహకు అందుతుందే? 32 సంవత్సరాలకి యావత్ భారతదేశం అంతా కాలినడకతో తిరిగి దేవాలయాల్ని పునరుద్ధరించి మతాలన్నింటినీ సంస్కరించి షణ్మత స్థాపనాచార్యుడని పేరుగాంచినటువంటి ఆదిశంకరాచార్య స్వామి ఎంతటి వాడు నాయన? జ్యేష్ఠుడా? మీకు కనపడతా ఉందా? ఏజ్ ఏమన్నా కనపడతా ఉందా? ఓన్లీ 32 years. సేమ్ 32 years స్వామి రామతీర్థ యావత్ ప్రపంచాన్ని ఊపేశాడు. ఈయన కాలి నడక మీద గనక భారతదేశాన్ని ఊపితే యావత్ ప్రపంచాన్ని ఊపేశాడు. ఆయన ఏ దేశం పోతే ఏ మతస్థుడైనా ఈయన మా మత గురువు అన్నారు. 32 సంవత్సరాలే జీవించాడు. దీపావళి రోజు పుట్టాడు, దీపావళి రోజు అస్తమించాడు. నేను అదే అన్నాను. ఎన్ని దీపాలు వెలిగించామో ప్రపంచంలో ఒక దశలో రామదీపం వెలిగింది. అదే స్వామి రామతీర్థ యావత్ ప్రపంచాన్ని ఊపేశాడు కదా. ఆదిశంకరాచార్య స్వామి 32 సంవత్సరాలు శ్రేష్ఠ. రామతీర్థ స్వామి 32 సంవత్సరాలు శ్రేష్ఠ. వివేకానంద స్వామి 39 సంవత్సరాలు శ్రేష్ఠ. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవితరో జనా. కాబట్టి అన్యజనులు ఎవరైతే ఉన్నారో అన్యః జనః తదనుగత, వాళ్ళని అనుసరిస్తే పోయారు. కాబట్టి జ్యేష్ఠులు శ్రేష్ఠులు కానీ అవసరం లేదు, కానీ శ్రేష్ఠులు మాత్రం జ్యేష్ఠులే. కాబట్టి రాజును అనుసరించిపోతారంటారు. యథా రాజా తథా ప్రజ. చూసారా? అంటే రాజు జ్యేష్ఠుడు కదా. ఇప్పుడు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండి అంటాం రాష్ట్రపతిని. ఆయనకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదా జ్యేష్ఠులు కదా. ఏజ్లో 90, 95, 98 ఉన్నారు కదా. కనుక ఆయనకన్నా ఏజ్లో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చేమో, కానీ ఆయనకి జ్యేష్ఠత్వం ఎట్లా వచ్చింది? శ్రేష్ఠత్వం ఎక్కడి నుంచి వచ్చింది? పదవి వల్ల వచ్చింది. కాబట్టి యథా రాజా తథా ప్రజ. రాజులు ఏ విధంగా అయితే ఉంటారో ప్రజలు ఆ విధంగా ఉంటారు. ఈ విషయంలో బౌద్ధ మతానికి ఉన్నంత జ్ఞానం హిందూ మతానికి లేదు. నా వ్యక్తిగతమైన అభిప్రాయం. బౌద్ధ మతానికి తెలుసు. కన్వర్షన్ అనేటువంటిది బౌద్ధులకు తెలిసినంతగా హిందువులకు తెలియదు. హిందువు ఎప్పుడు వాడిని మార్చాలి, వీడిని మార్చాలి, వాళ్ళని మనలో చేర్చుకోవాలి, వీళ్ళని మనలో చేర్చుకోవాలి. ఈ దౌర్భాగ్యానికి ఎప్పుడు పోడు. నేను ఎట్లా తరించాలని ఆలోచిస్తాడు. అర్థమవుతుంది? నేను తరించే మార్గం ఎట్లా, దుఃఖభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచం నుంచి నేను ఏ విధంగా బయటపడాలి, నాకు మోక్షం ఎట్లా రావాలి, మోక్షమే భూయాతి ఇది ఇచ్ఛ. ఇది హిందువు యొక్క పరిస్థితి. కానీ మతాల్ని పెంచుకుంటూ పోవాలి, ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి అని గనక హిందువులు గనక అనుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. స్వామి వివేకానంద అమెరికాలో అన్నాడు, నా గురువు పేరు చెప్పి గనక నేను గనక ఇతరులని మత మార్పిడి చేయాలని గనక అనుకుంటే కన్ను మూసి తెరిచేలోగా ప్రపంచంలో 3వ వంతు నా మతంలోకి తిప్పేయగలను అన్నాడు. చూడండి ఆయనకి ఎంత ధైర్యం ఉందో. అంటే ఆ గురువు మీద, రామకృష్ణ పరమహంస మీద ఆయనకి ఎంత అకుంఠితమైనటువంటి విశ్వాసమో, ఏం చూచాడో ఆయన దగ్గర, ఏమి అనుభవించాడో ఆయన సన్నిధిలో. గురువు అంటే తమాషా కాదు. గురువు దగ్గర బ్రతకడం కూడా నేర్చుకోవాలి. ఏమి చూశాడో, ఏ మహిమలు చూచాడో, ఏ అద్భుతాలు చూచాడో ఆయన పేరు చెప్పి, అది తమాషా. ఆయన పేరు చెప్పి కనుక నేను మార్చదలుచుకుంటూ ఉంటే 300 ప్రపంచాన్ని కన్ను మూసి తెరిచే లోపల మార్చేస్తాను. నా ఉద్దేశం అది కానే కాదన్నాడు స్వామి వివేకానంద. కానీ బౌద్ధులకి ఈ విషయంలో చాలా ఇది. మీరు చూడండి అసలు బౌద్ధ మతం ఎట్లా వ్యాపకం చెందింది, ఎలా వ్యాప్తి చెందింది అని బాగా లోతుకు పోయి ఆలోచిస్తే మనకి చాలా సత్యాలు బయటపడతాయి. వాళ్ళకి తెలుసు యథారాజ తథా ప్రజ అని. రాజులు కనుక పట్టేస్తే చాలు,
ప్రజలు ఫినిష్. ఎందుకని? రాజు ఏది చేస్తాడో అది చేస్తాడు కదా. కాబట్టి మొదట రాజును ట్యాప్ చేశారు. ఎవడైతే పరిపాలిస్తూ ఉన్నాడో వాడిని పట్టేశారు. ఎప్పుడైతే రాజును పట్టారో ఇంక ప్రజలంతా కూడా, అసలు కొందరు రాజులే ప్రజల్ని కన్వర్ట్ చేశారు ఇతర మతాల్లోకి. కొందరు ప్రజలు ఏం చేశారంటే, రాజు ఆ మతంలో ఉన్నాడు కదా, మనం కూడా అట్లాగే మతంలో ఉండాలన్నాం. నేను పేరు పెట్టి చెప్పను కానీ ఇటీవల కాలంలో కూడా చాలా పనికిమాలినటువంటి వ్యవస్థలు మంచి స్థాయికి వచ్చేసాయి. కారణం ఏంటో తెలుసా? స్థాయి అంటే నా దృష్టిలో అది స్థాయి కాదు, అదొక రకమైన స్థాయి. అంటే ప్రజల్లో పాపులారిటీ. అది ఎట్లా వచ్చిందో తెలుసా? వాళ్ళు పట్టేశారు. ఎవరిని పట్టాలో వాళ్ళని పట్టారు. పట్టిన తర్వాత వీళ్ళు వాళ్ళ సభలకు పోవడం, వాళ్ళని కూర్చోవడం, వాళ్ళని పొగడం ఏ రాదు కదా. వాళ్ళని ఎక్కడికన్నా పిలువు, ఏ సభ కన్నా పిలువ వస్తారు వాళ్ళు. నాకు భయం. ఇప్పుడు నాకు తెలియనటువంటి ఒక ఏదో ఒక టెక్నికల్గా ఉందనుకోండి, సైన్స్ మీద జరుగుతూ ఉంది, ఓ సింపోజియం నడుస్తూ ఉంది, స్వామీజీ మీరు వచ్చి అధ్యక్షత వహించండి అంటే నేను కొద్దిగా భయపడతా. ఎందుకంటే మనకు దాని మీద ఫుల్ నాలెడ్జ్ లేదు కదా. మనం వేదిక ఎక్కామంటే మళ్ళీ తిరిగి రెండో వాడు నోరు ఎత్తకూడదు, అట్లా మాట్లాడగలగాల. అలా కానప్పుడు మనం వెళ్ళకూడదు. మనకి ఇదేం సంబంధం అని, నాయన నేను రాను నాయన, అది నాకు తెలియదు నాయన, అది నా సబ్జెక్ట్ కాదు నాయన అంటాం కదా. రాజకీయ నాయకుడు అండు. ఇప్పుడు మా సభలకి అధ్యక్షత వహిస్తున్నారు అన్ని చోట్ల. వాళ్ళకి తెలుసా ఉపనిషత్తులు అంటే ఏంటో? ఇంతకాలంగా వింటూ ఉంటే మీకెంత తెలుసో అర్థం కావాలి. కాబట్టి వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం ఉందే? లేదు. పిలవగానే వస్తారు డెఫినెట్గా. ఎందుకంటే స్వామీజీకి ఎక్కువ జనం వస్తారు. ఏ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉంటుంది యజ్ఞం అంటే. మనం పోయి ఏదో ఒకటి మాట్లాడుతూ ఎవరికి కావాలి? మాట్లాడేవాడికి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, వినేవాడికి ఏం వింటున్నాడో తెలియదు. లేకపోతే వాళ్ళు ఇంతకాలంగా స్వామీజీ దగ్గర వింటున్నారేంటి? వాళ్ళకి అర్థమై ఉంటే వాళ్ళు వింటారా? ఆయనదే అర్థం కానప్పుడు మంది అర్థం కాకపోతే వచ్చే నష్టం ఏంటి? వాళ్ళ లాజిక్ వాళ్ళకు ఉంటుంది. తీరా వచ్చేస్తాడు. వచ్చేసి సైన్స్ మీద మాట్లాడమంటే సైన్స్ మీద మాట్లాడతారు వాళ్ళు. సైన్స్ అనేది చాలా గొప్ప శాస్త్రం. సైన్స్ వల్లనే బల్బులు వచ్చాయి, సైన్స్ వల్లనే ఫ్యాన్ వచ్చింది, సైన్స్ వల్లనే టవర్ ఏసీ వచ్చింది, సైన్స్ వల్లనే ఈరోజు నేను మాట్లాడే మాటలన్నీ కూడా మైక్ ద్వారా మీకు వినపడుతూ ఉన్నాయి. ఇదండి సైన్స్ అంటే అని ఏదో కొంత మాట్లాడేసేసి ఆకాశానికి పోయాడంటాడు, చంద్రమండలం అంటాడు, ఆ మండలం అంటాడు, ఈ మండలం అంటాడు, పెండలం అంతా మన మండలం తినేస్తాడు. తర్వాత కూర్చుంటాడు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అంటే. మనం కూడా నీకు ధన్యవాదాలు నాయన, తొందరగా కూర్చున్నావు, సరేనా? ఇది తమాషా. అదే ఇంకో దగ్గర తీసుకుపో, సంగీతం దగ్గర తీసుకుపో. సంగీతం తెలుసా రాజకీయ నాయకుడికి? అతనికి వేరే పాటలు తెలుసు, కానీ అవి కాదు. ఇది సంగీత సభ, మహాపెద్ద విద్వాంసం. ఈవెన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి కచేరీ చేస్తుంటే కూడా వాళ్ళని పిలిస్తే పోతారు. నా బడోడి కాళ్ళు వణుకుతాయి. ఆ మహాతల్లి మహాసరస్వతి, ఆ ముందు మనమేం మాట్లాడతాం? వాళ్ళు సంగీతాన్ని గురించి మాట్లాడతారు. సంగీతం అంటే చిన్న విషయం కాదు. ప్రతిదీ ఇదే గొడవ. సంగీతం అంటే చిన్న విషయం అనుకుంటున్నారేమో. ఆమె కూడా ఆశ్చర్యపోదు, నాకు కూడా తెలియదేమో అని. సంగీతం అంటే చిన్న విషయం కాదు అది. బిడ్డలు మొదలుకొని బిడ్డలు ఏడుస్తూ ఉంటే ఆపేస్తారు. పాములు ఆడతాయి, వీడికి తెలుసు పాములాడి. సంగీతం అదేదో ఒక శ్లోకం ఉంది, శిశురు వేత్తి పశువులు వేత్తి వేత్తి గాన రసం పడి ఓ శ్లోకం ఉంది. శిశువులు ఆడుకుంటారు సంగీతానికి, పశువులు వేత్తి పశువులు వేత్తి గాన రసం పడిహి, అట్లాగే పాములు ఇవన్నీ. పాము ఆడుతుందండి సంగీతానికి. వాడికి నోరుంది, వాడు ఏదన్నా మాట్లాడతాడు. మనకు చెవులున్నాయి కదా, మనం ఏదంటే తింటే ఎట్లా వినక తప్పం. ఎందుకో తెలుసా? పాము సంగీతానికి నాట్యం చేయదు. ఎందుకో తెలుసా? సంగీతం వినపడితే కదా నాట్యం చేసేది. వాడికి మనకు తెలియంది ఏంటంటే పాముకు చెవులు లేవని తెలియదు మనకు. ఇది వచ్చిన పెద్ద బాధ, పెద్ద ప్రాబ్లం ఇది. పాముకు చెవులే లేవు, అది ఎట్లా ఆడుతుంది చెప్పండి? ఇప్పుడు నేను పాడతాను, ఆడమనండి, ఆడదు. మ్యూజిక్, మంచి మ్యూజిక్ పెట్టి నేను పాడుతూ ఉంటాను, ఇక్కడ పాముని తెచ్చి అక్కడ వదలండి, ఆడుతుందేమో, పడుకొని ఉంటుంది. అది ఎందుకు ఆడుతుందంటే వాడు ఉండేది పాములోడు, వాడు ఊతాడు, దానికే అది ఆడుతుంది. ఎందుకని?
ఆయనేమి పెద్ద విద్వాంసుడని నేను నాకు పాటలు రావనే, వాడికన్నా బాగానే తెలుసు. కానీ నేను పాడితే ఆడదు, అది వాడు పాడితే ఆడుతుంది. కారణం ఏంటో తెలుసా? వాడి చేతిలో ఉన్నది చూసారా, వాడు నాగస్వరం ఊదుతూ ఉండడే, దాని షేపు బాగా చూడండి మీరు, ముంగీస షేపు. వాడు వేరేది వాయించమనండి, ఫ్లూట్ వాయించి దాన్ని ఆడించమనండి, అది ముంగీస సార్. పాముకి ముంగీసకి బద్ధ విరోధం. అందుకని ఎప్పుడైతే వీడు దాన్ని ఆడిస్తూ ఇటు పోయాడో, అది ఆడడం కూడా తమాషగా ఉంటుంది చూడండి. వీడు ఇట్లొస్తే అది అట్లొస్తుంది, వీడు ఇట్లొస్తే అది ఎట్లొస్తుంది. ఎందుకంటే ఈ ముంగీస్ ఎక్కడ చంపేస్తుందేమో అని అది 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 ఊరికే అల్లాడుతూ ఉంటే అది మనకు సంగీతం. ఆ దాంట్లో ఒక పెద్ద నృత్యం. ఇది రాజకీయ నాయకుడు వేదిక మీద చెప్తాడు. మనం ఉండా చాలా బాగా చెప్పాడండి, ఆమె సంగీతం కన్నా ఈయన బాగుందంటాం. అర్థమవుతుంది? అట్లా యథా రాజా తథా ప్రజ. ఓ పనికి మాలినోడు గనక రాజుగా ఉంటే, జ్ఞానం లేనివాడు గనక ఉంటే, వాణ్ణి గనక పట్టుకుంటే అందరూ పడిపోతారు. అట్లా ఆ రోజుల్లో ఎక్కడెక్కడైతే రాజులు ఉన్నారో వాళ్ళనందరినీ బుద్ధిస్టులు క్యాప్చర్ చేశారు. అది విషయం గుర్తు.